ఫ్రెండ్స్ ఈరోజైతే మనం క్రైమ్ ఇంట్రో వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే క్రైమ్ నేమ్ ఆ టైప్‌లో ఉంటది. చాలా బాగుంటది ఇది. ఓకే. నాకు బాగా నచ్చింది. నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా! చాలా బాగుంటది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ చాలా సూపర్‌గా బాగుంటది. 100% మీరు ట్రై చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ అనేది. ఓకే. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. మీరు వీలుంటే మీరు డైరెక్ట్‌గా వెళ్ళి ఒకసారి చూడండి. ఒక ఐడియా అయితే ఉంటది మీకు. ఓకే. బాగుంటది. నిజంగా బాగుంటది. కాబట్టి 100% ట్రై చేయాలి మీరు. ఓకే. ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేయకండి. ఏం ఓపెన్ చేయకండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటది. ఓకేనా? ఫాంట్ యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏందంటే మీకు మిస్సింగ్ అనేది రాదు. మీకు మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవసరం కూడా అంత అవసరం ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. బాగుంటది. ఓకే. దాని తర్వాత మనమైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది మనకు. ఓకే. కొన్ని విషయాలు మాత్రం గట్టిగా చెప్తాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఇక్కడ కెమెరా ఆఫ్‌లోనే ఉంచండి. లేకపోతే హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. హైడ్ చేసేయండి. ఓకే. ఇందులో మహేష్ అనే నేమ్ ఉంటది. ప్రతి ఒక్క లెటర్ అనేది సెపరేట్‌గా ఉంటది. ఓకేనా? ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి సెపరేట్‌గా ఉంటది కాబట్టి కొంచెం కిందికెళ్దాం. ఓకే. కిందికెళ్తే ఇక్కడ మీకు లెటర్స్ అన్నీ కనిపిస్తది. ఇక్కడ చూడండి. మొత్తం 6 లెటర్ ఉంటది. ఒకవేళ మీ దాంట్లో ఎక్కువ లెటర్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. పెద్ద విషయం కాదిది. ఈజీగా పెట్టుకోవచ్చు. తక్కువ ఉంటే మీరు ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది కూడా కష్టమేం కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే వీడియో మొత్తం చూడండి. ఒక ఐడియా అయితే ఉంటది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ మనకు మహేష్ అనే నేమ్ అయితే ఫస్ట్ రెడ్ అంటే టెక్స్ట్‌లో అయితే వస్తది. ఓకే. ఇలాగైతే మనకైతే వస్తది. ఇప్పుడు మనమైతే కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనం లెటర్ చేంజ్ చేద్దామంటే ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ అయితే ఉంటది. ఈ అనే లెటర్ కనిపిస్తుందా మీకు? ఈ అనే లెటర్‌లో మాత్రం ఒక ఒక ఇదైతే ఉంటది. ఓకే. ఈ లెటర్ ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ ఉంటది. ఇది టెక్స్ట్ ఉండదు. అంటే మనం ఏదైనా సెంటర్‌లో ఒక లెటర్ అనేది మనకు కొంచెం హైలైట్ కావాలి. హైలైట్ అంటే ఇప్పుడు క్రైమ్ సీన్‌లో ఎట్లా ఉంటదంటే ఏదైనా ఒక ఆహ్, బ్లడ్ కానీ సంథింగ్ ఏదైనా ఒక మంచి లుక్ కనిపించేలాగా ఉండాలంటే ఒక లెటర్ మాత్రం కొంచెం యాక్టివ్‌గా ఉండేలాగా ట్రై చేయాలి. దానికోసం ఈ అనే లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈ అనే గ్రూప్ ఉంటది. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ ఈ అనేది ఉంటది. మీ లెటర్‌లో కూడా సెంటర్‌లో ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్‌ని మీరు సంథింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈని రిమూవ్ చేసి ఆర్ పెట్టాను. ఆర్ పెట్టిన తర్వాత బ్యాక్ వస్తున్నా. ఇక్కడ ఆర్ అనేది హైలైట్ అవుతుంది. కనిపిస్తుందా మీకు? ఇలా మీ యొక్క లెటర్‌లో కూడా ఆర్ అనేది హైలైట్ అవ్వాలి. దాని తర్వాత ఈ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. కెమెరా ఆన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ హైట్ తీసేయండి మళ్ళీ ఎందుకు? కెమెరా హైట్‌లో ఉంది కాబట్టి హైట్ తీసేయండి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏదైతే టెక్స్ట్ చేంజ్ చేసినామో అన్ని టెక్స్ట్ అయితే మీరైతే చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే సేమ్ ఇంతకుముందు ఒక గ్రూప్ అని ఉందని చెప్పాను కదా! గ్రూప్‌లో కూడా మీరు సేమ్ ఈ ఈని రిమూవ్ చేసి మనం ఏ లెటర్ అయితే కావాలో అదే పెడుతున్నాం. ఓకే. సేమ్. ఓకే. ఎండింగ్‌లో మాత్రం సేమ్ 2 సార్లు అయితే మనకు లెటర్స్ అనేది 6 లెటర్స్‌గా అయితే ఉంటది. అవి కూడా మీరు 6గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం విషయం కాదది. ఓకే. దాని తర్వాత ఈ కెమెరా ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీరు ఆన్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసేయండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మీరు ఆ వీడియో ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేస్తారో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసి మళ్ళీ 9:16లో అయితే తీసుకోండి. దాని తర్వాత మీరు సంథింగ్ ఆ వీడియో ఏదైతే ఉందో మీరు ఇన్‌స్టా‌లో అయితే మాక్సిమం పెడుతుంటారు కాబట్టి ఆ వీడియోని సెలెక్ట్ చేసి దాన్ని రొటేట్ చేస్తున్నా 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ రొటేట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన ఓకే. ఈ లెటర్ అయితే వచ్చింది. దీనికి మీరు ఒక చిన్న ర్యాండమ్ యానిమేషన్ పెట్టండి. మంచి లుక్ అయితే ఉంటది. ఓకే. ర్యాండమ్ యానిమేషన్‌లో ఈ స్టార్టింగ్ ఏదైతే ఉందో దీన్ని ఒక 3% పెట్టి ఒక మంచి సినిమాటిక్ ఫేమ్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఒక షేప్ యాడ్ చేసి ఈ షేప్‌ని ఇక్కడ కింద ఒకటి దీన్ని డూప్లికేట్ చేసి ఇలా రైట్ అయిపోయింది. దాని తర్వాత ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.